ఓం నమః శ్రీ యతిరాజాయ వివేకానంద శూరయే సచ్చిత్ సుఖ స్వరూపాయ స్వామినే తాపహారిణే. ఈరోజు స్వామి వివేకానంద సంపూర్ణ గ్రంథావళిలో 2వ వాల్యూమ్లో మొన్నటి వరకు ప్రాక్టికల్ వేదాంత కంప్లీట్ చేసాం 4 లెక్చర్స్. ఇప్పుడు యూనివర్సల్ రిలీజియన్, ఇది స్వామీజీ నోటి నుంచే మనం ఫస్ట్ విని ఉంటాము నాకు తెలిసినంతవరకు. అంటే విశ్వజనీన మతం, అది కాన్సెప్ట్. ఇది 2 లెక్చర్స్ ఉన్నాయి. ఈ వారం ఒకటి, వచ్చే వారం ఒకటి చూద్దాం. ఫస్ట్ లెక్చర్ పేరు ద వే టు ద రియలైజేషన్ ఆఫ్ అ యూనివర్సల్ రిలీజియన్. అంటే ఒక విశ్వజనీన మతాన్ని మనం అవగాహన చేసుకోవడానికి మార్గాలేంటి అన్నది చెప్తున్నారు ఇక్కడ స్వామీజీ. ఇది ఎక్కడ, కాలిఫోర్నియాలో పాసడీనా అనే ప్లేస్ ఉంది, అక్కడ యూనివర్సలిస్ట్ చర్చ్, అక్కడ ఇచ్చారు ఈ లెక్చర్. అది ఏ రోజు అంటే జనవరి 28, 1900 సంవత్సరంలో అనమాట. 2వసారి స్వామీజీ అమెరికా వెళ్ళారు, అప్పుడు ఇది ఇచ్చారు. సో ఇక్కడ చూడండి, యూనివర్సల్ రిలీజియన్ అంటే ఇప్పుడు అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి మతం, అందరికీ ఆమోదయోగ్యంగా. అలాంటి మతం ఉంటుందా? ఉండడానికి సాధ్యమా? ఇప్పుడు మనకు దెబ్బలాట్లు, గొడవలన్నీ కూడా ప్రపంచం అంతా కూడా రగులుతుంది కేవలం మతం పేరు మీదే. అయితే స్వామీజీ ఆలోచన చూడండి, అక్కడ వీళ్ళు ఎప్పుడైతే ఈ మత మహాసభలు చికాగోలో ఏర్పాటు చేశారో అక్కడ అందరూ కూడా ఎవరి మతం గురించి వాళ్ళు చెప్పుకోవడానికి వాళ్ళందరినీ ప్రతినిధుల్ని పిలిచారు. మొత్తం ప్రపంచం నుంచి ప్రతినిధులు అందరూ వచ్చి వాళ్ళ యొక్క సంప్రదాయం, క్రిస్టియానిటీలోనే చాలా సంప్రదాయాలు ఉన్నాయి, అలాగే భారతదేశంలో కూడా బ్రహ్మ సమాజం, ఇలా ఆర్య సమాజం, ఇలా రకరకాల వాళ్ళని వాళ్ళు పిలిచారు. బుద్ధిస్ట్ సొసైటీస్ని, ఇస్లాం, ఇలా చాలామంది వెళ్ళారనమాట. అందరూ కూడా ఎవరి మార్గం గురించి వాళ్ళు సమర్థిస్తూ వాళ్ళు మాట్లాడారు. కానీ ఒక్క స్వామీజీ మాత్రం విశ్వజనీన మతం గురించి మాట్లాడారు. ఫస్ట్ ఆయన హిందూ మతం గురించి, తర్వాత ఒక పేపర్ సబ్మిట్ చేశారు హిందూ మతం అంటే ఏంటి అన్నది. కానీ హీఈస్ ద ఓన్లీ పర్సన్ హూ స్పోక్ ఆన్ యూనివర్సల్ రిలీజియన్. ఈ మాట ఎవరు చెప్పారంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్. నేను ఒకసారి ఒక మీటింగ్కి వెళ్ళాను. ఒక ఐఏఎస్ ఆఫీసర్ గుంటూరు, అప్పుడు ఆ కలెక్టర్ ఆయన ఉన్నారు, ఆయన క్రిస్టియన్. ఆయన ఈ మాట అన్నారనమాట. నాకు అప్పటివరకు నాకు అసలు ఐడియానే రాలేదు, అది నాకు అలా గుర్తుండిపోయింది. ఆయన ఏమన్నారంటే, ఇది ఫస్ట్ ఆ స్వామీజీ ఒక్కరే విశ్వజనీన మతం గురించి మాట్లాడారంటే అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ఒక మతం కావాలి. అంటే ప్రతి వాళ్ళు నాకు తెలిసిందే కరెక్టు అంటే ఎంత తప్పు కదా. ఏ విషయంలో అయినా సరే, మన మానవ సంబంధాల్లో కానీ, అయితే సొసైటీస్లో కానీ, ఒక్కొక్క సొసైటీ చూడండి, భారతదేశంలో సొసైటీ ఒక రకంగా ఉంటుంది, అమెరికాలో సొసైటీ ఒక రకంగా ఉంటుంది, ఇటుపక్క టిబెట్లో సొసైటీ, వాళ్ళకున్న రూల్స్ వేరు. అక్కడ దాని ప్రకారం అది కరెక్టే, అది మనకున్న రూల్స్ ప్రకారం ఇది కరెక్ట్. ఇది దీనిలాగా అది ఉండాలంటే ఏనాటికి కూడా సాధ్యం కాదు ఇది. అలాగే ఇప్పుడు కేరళలో, మన భారతదేశంలోనే తీసుకున్నట్లయితే కేరళలో సాంఘిక నియమాలు ఒక రకంగా ఉంటాయి, కొన్ని మారుతాయి. తెలుసు కదా మీకు, అక్కడ మాతృస్వామ్యం, అక్కడ ఆడపిల్లలకి వాళ్ళ యొక్క మొత్తం అధికారం అంతా వస్తుంది, ఉత్తరాధికారం కేరళలో. మిగిలిన వాటిలో పితృస్వామ్యం. అలాగే టిబెట్లో చాలామంది భార్యలు ఉంటారు ఒకరికి, అది వాళ్ళకి చాలా న్యాచురల్ అనమాట. ఎందుకంటే అక్కడ ఆడవాళ్ళు ఎక్కువ, మగవాళ్ళు తక్కువ. సో వాళ్ళకి అదే పద్ధతి చేసేసుకున్నారు, అట్లాగా తప్పు కాదు వాళ్ళకి. కానీ మనకి ఇక్కడ అది మంచిది కాదు. ఈ విధంగా స్వామీజీ యొక్క దృష్టి చూడండి. స్వామీజీ ఇక్కడ భారతదేశం నుంచి వెళ్ళారు, కానీ ప్రతి సమాజాన్ని వాళ్ళ యొక్క స్థితిలోకి అర్థం చేసుకోవడానికి స్వామీజీ ప్రయత్నం చేస్తున్నారు. ఇది అంటే ఒక విశ్వజనీనమైనటువంటి వ్యక్తి స్వామీజీ, కేవలం హిందూయిజంకు చెందిన వ్యక్తి కాదు ఆయన, విశ్వజనీన భావాలు కలిగినటువంటి వ్యక్తి. ఆయనే అంటారనమాట, మీరందరూ కూడా నేను కేవలం భారతదేశానికే చెందాను అనుకోవడం పొరపాటు. నేను ఎంత భారతదేశానికి చెందానో ప్రపంచానికి కూడా అంతే చెంది ఉంటాను అంటారనమాట. స్వామీజీని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఏవో 2 మాటలు పట్టుకుని స్వామీజీని అర్థం చేసుకోలేము. స్వామీజీ మీరు లిటరేచర్ అంతా చదివినా మనం స్వామీజీని అర్థం చేసుకోలేము. ఎందుకంటే స్వామీజీ అంతటి మనసు ఉంటేనే ఆయన అర్థం చేసుకోగలం. ఆయన అదే అంటారు, మరొక వివేకానంద కావాలి నన్ను అర్థం చేసుకోవాలంటే. సో ఈ విధంగా ఏంటంటే సామాజికంగా కానీ మనం చూసుకున్నట్లయితే సమాజానికి కొన్ని నియమాలు ఉన్నాయి, కొన్ని లాస్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. అవి ఒక్కొక్క సమాజానికి ఒక్కొక్క రకంగా ఉంటాయి. నాదే కరెక్ట్ అని ఎప్పుడు కూడా మనం అనుకోకూడదు. అలాగే మనుషులు కూడా, నా అభిప్రాయాలు నాకు ఉంటాయి, మీ అభిప్రాయాలు మీకు ఉంటాయి. నా అభిప్రాయాలు మీరు అది గౌరవించాలి, నాలాగే మీరు ఆలోచించాలని అనకూడదు మనం ఎప్పుడు కూడా.
మనం ఎప్పుడు కూడా ఎదుటివారి యొక్క అభిప్రాయాలు గౌరవిస్తూ మనం సంబంధాలు పెట్టుకోవాలి తప్ప ఎప్పుడు ఎదుటివారు కూడా నాలాగే మారిపోవాలి, నాలాగే ఆలోచించాలనుకోవడం పొరపాటు. ఈవెన్ మన కుటుంబ వ్యవస్థలో కూడా భార్య అనగానే నేను చెప్పినట్టు వినాలి, నేను ఏం ఆలోచిస్తే ఆవిడది ఆలోచించాలి. మన సమాజంలో ఆ ఫ్రీడమ్ ఎంతమంది ఇస్తారు? ఆవిడకు కూడా ఒక సొంత ఆలోచనలు ఉండొచ్చు. అలాగ పరస్పరం అభిప్రాయాలను గౌరవించుకుంటూ, అలాగే భార్య భర్త విషయంలో కూడా నేను అనుకున్నట్టే వెళ్ళాలి, నేను అనుకున్నట్టే చేయాలి అని సాధించే వాళ్ళు చాలామంది ఉంటారు భార్యలు. సో అలా కాదు కదా, వాళ్ళ యొక్క వ్యక్తిగతంగా కొన్ని అభిప్రాయాలు ఉంటాయి, వాళ్ళకి గౌరవాన్ని ఇస్తూ మనం ముందుకెళ్తే కనుక ఆ సంబంధం చిరకాలం నిలుస్తుంది. ఈ పరస్పర గౌరవం ఉండాలి. ఎందుకంటే మనుషులందరూ ఒకేలా ఉండరు కదా. ఫస్ట్ ఫ్యాక్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి? ఏ ఇద్దరు మనుషులు ఒకేలా ఉండరు. మన వేలిముద్ర తెలుసు కదా, ఏ ఇద్దరిది ఒకలా ఉండదు. ఇన్ని కోట్ల మంది ఉన్నారు జనాభా, అంత వైవిధ్యం ఉంది. సో వేరియేషన్ అన్నది ఈ యొక్క సౌందర్యమే, ఈ సృష్టి యొక్క సౌందర్యమే వైవిధ్యం. సో వైవిధ్యాన్ని గౌరవించలేని వాళ్ళు జీవితంలో సుఖంగా ఉండలేరు. అందరినీ బాధ పెడతారు, వాళ్ళు బాధపడతారు. సో స్వామీజీ చెప్పింది ఏంటంటే ఈ వైవిధ్యాన్ని గుర్తించాలి చెప్తున్నారు. సరే, ఇంకొక విషయం చూడండి. ఏ విషయాన్ని కూడా ఒకే విషయాన్ని మనం చూసుకుంటే ఏ ఇద్దరు ఒకేలా చూడరు, ఎంతో కొంత డిఫరెన్స్ ఉంటుంది. కంప్లీట్గా నేను ఎలా అర్థం చేసుకుంటాను ఒక విషయాన్ని, అదే విధంగా కూడా అర్థం చేసుకోరు. ఎందుకని? మానసిక స్థితిని బట్టి, నా సంస్కారాలను బట్టి, నా బుద్ధి యొక్క వివేక జ్ఞానాన్ని బట్టి, ఇవన్నిటిని బట్టి ఒక విషయాన్ని గురించి నాకు అవగాహన ఏర్పడుతుంది. మరి భగవంతుడు అనే విషయంలో ఒకటే అందరూ ఎలా చేస్తారు? ఈ చిన్న విషయాన్ని అర్థం చేసుకోలేని వాళ్ళు ఈరోజు ఈ మతాలు వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే అందరూ మాకలాగే ఉండాలి అంటే దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందా? నాకులా నువ్వు ఆలోచించట్లేదని చెప్పి నువ్వు మనిషినే నువ్వు చంపేస్తూ ఉంటే ఇది ఎక్కడుంది ఆలోచన? మీకు అసలు ఆలోచన ఇంకా ఎక్కడ మీకు అభివృద్ధి చెందుతుంది? స్వామీజీ ఏమంటారంటే మన అభిప్రాయ భేదాలు ఉన్నప్పుడే ఆలోచన అనేది ఇంకా పరిపక్వ స్థితికి వస్తుంది. అదే కదా థాట్ ఎప్పుడైతే కొలైడ్ అవుతుందో కొత్త థాట్స్ వస్తాయి. అలా కాకుండా నీకులాగే నేను ఆలోచిస్తూ పోయాను అనుకోండి, అది ఎలా ఉంటుందంటే స్వామీజీ అంటారు శ్మశానంలో ఉండేటువంటి సైలెన్స్ ఎలా ఉంటుంది అది అటువంటి. ఎక్కడ గ్రోత్ ఉండదు. ఇక్కడ స్టాగ్నెంట్ వాటర్ ఉందనుకోండి, బాగా మురికి పట్టిపోయి ఎక్కడ కదలదు, మధ్యలో అలా బంధించబడిపోయి వాటర్ ఉంది, దాంట్లో ఎక్కడైనా సుడిగుండాలు కానీ మూమెంట్ ఉంటుందా? కదలిక, కుళ్ళిపోయి సేమ్ అలాగే ఆలోచనలో వికాసం లేకపోతే కనుక మనుషులలో అయిపోతారు, స్టాగ్నెంట్ అయిపోతారు. స్వామీజీ చెప్తున్నారు అది. అలా కాకుండా ప్రవాహం అలా వస్తూనే ఉంటుంది, కొత్త కలుస్తూనే ఉంటాయి. అప్పుడు అందులో ఏమవుతుంది? లోపల సుడిగుండాలు వస్తాయి, రకరకాలు అందులో మీకు కనిపిస్తూ ఉంటుంది. మేనిఫెస్టేషన్, అభివ్యక్తి, ఆ శక్తి యొక్క అభివ్యక్తి కనిపిస్తుంది. సో ఆలోచనే నీకు అందరి ఆలోచన ఒకేలా ఉంటే కనుక నీకు ఏం సాధ్యమవుతుంది? అక్కడ కొత్త ఆలోచనే రాదు అక్కడ. సో ఈ ఆలోచన అన్నది ఎప్పుడు కూడా స్వామీజీ అంటారు ఎన్ని రకాల మతాలు ఉంటే అంత మంచిది. ఆయన అంటారు ప్రతి మనిషికి ఒక మతం ఉంటే ఇంకా మంచిది. ఎందుకంటే అది ప్రతి మనిషిని మనం గౌరవించడం కొత్త ఆలోచనలు వస్తాయి. ఇప్పుడు నా అభిప్రాయం నువ్వు నీతో పంచుకున్నప్పుడు ఇక నా అభిప్రాయం ఇది, భగవంతుడు అంటే ఇట్లా ఉంటాడంటే నువ్వు నీది చెప్పావనుకో, దాని నుంచి కొత్త అభిప్రాయం వస్తుంది. సో ఈ విధంగా ఏనాడు నువ్వు భగవంతుని కంప్లీట్గా నువ్వు గుర్తించలేవు. తర్వాత భారతదేశంలో జరిగినటువంటి ఈ ఆధ్యాత్మిక పరిశోధన అంటే భగవంతుని యొక్క తత్వాన్ని తెలుసుకునే ఎంత శక్తిని వాళ్ళు వెచ్చించారంటే ఇంకెక్కడ కూడా అంత శక్తిని వెచ్చించలేదు. జన్మలు ఈ ఋషులందరూ కూడా మొత్తం వాళ్ళు జీవితాలందరినీ కూడా భగవంతుని నిర్వచించడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. ఎటువంటి నిర్వచనాన్ని తీసుకొచ్చారు మన వాళ్ళు? భగవంతుడు అంటే ఏంటి అంటే చాలామందికి తెలీదు. ఈ ముస్లిమ్స్ చాలామంది వీళ్ళందరూ విగ్రహారాధకులు అనుకుంటారు. వాళ్ళకి ఏం తెలుసు మన దాని గురించి? ఆ విగ్రహాల వెనుక ఎంత తత్వం ఉందో వాళ్ళకి తెలియదు. కేవలం విగ్రహాలు వీళ్ళు పూజిస్తున్నారని చెప్పేసి దేవాలయాన్ని కొల్లగొట్టుకుంటూ వెళ్ళిపోయారు వాళ్ళు. కానీ మన యొక్క మొత్తం చూడండి, దాని వెనకాల తత్వం ఉన్నది ఎంత ఉందో. ఏదైతే చూడలేమో, ఏదైతే వినలేమో, ఏదైతే సర్వవ్యాపో, ఇట్లాంటి డెఫినేషన్ మన వాళ్ళు ఇచ్చారు. ఎలా ఇచ్చారంటే ఎక్కడ కూడా ఈ భౌతికమైనటువంటి ఏ పదం అక్కడ రాదు భగవంతుని నిర్వచనంలో. ఎక్కడి నుంచి అయితే ఈ మొత్తం సృష్టి వచ్చిందో, ఎక్కడికి మళ్ళీ వెళ్తుందో, ఎందులో నిలిచి ఉందో అదే భగవంతుడు అన్నారు. అక్కడెక్కడైనా ఈ ప్రపంచం గురించి ఎక్కడైనా ఉందా? ఎక్కడ ఉండదు. అటువంటి నిర్వచనాలను తీసుకురావడానికి అబ్స్ట్రాక్ట్ డెఫినేషన్స్ అనమాట భగవంతుని గురించి. కొన్ని వేల సంవత్సరాలు, కొన్ని వేల మంది, ద బెస్ట్ ఆఫ్ ద మైండ్స్, హ్యూమన్ బ్రెయిన్స్ వాళ్ళు ఆలోచించి తీసుకొచ్చినటువంటి తత్వం అన్నమాట మన దాంట్లో. సో ఈ విధంగా అసలు ప్రపంచంలోనే
మానవుని యొక్క ఆలోచన దేనిపైన ఎక్కువగా వెచ్చించబడిందంటే ఈ భగవంతుని గురించే. మనకు తెలుసో తెలియకో ఏదో ఒక సమయంలో మనం ఎంత ఈ ప్రపంచంలో కూరుకుపోయి ఉన్నప్పటికీ ఏదో ఒక సమయంలో ఏంటి ఇదంతా శాశ్వతమా, ఇదైనా శాశ్వతమైనది ఉందా అనే ఆలోచన మనిషికి వస్తుంది. సో వచ్చి ఈ విధంగా వచ్చినటువంటి హయ్యెస్ట్ ఫార్మ్ ఆఫ్ హ్యూమన్ ఎనర్జీ అన్నది అందులో మనం వెచ్చించారు అని చెప్తారు స్వామీజీ అన్నమాట. సో ఈ విధంగా భగవంతుని గురించి ఆలోచన అన్నది మనిషికి చాలా సహజమైనది. అట్లా వద్దనుకున్న ఆలోచన వస్తుందన్నమాట. ఈ విధంగా ఆలోచించి మనకు ఒక్క భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ప్రతి చోట కూడా ఇది జరిగింది. ఈ భగవంతుని గురించి ఆలోచన జరిగింది కాబట్టి ఇన్ని మతాలు వచ్చాయి. అయితే ఆయన ఏమంటారంటే ఈ మతాలన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి? గంగా నది నుంచి, అక్కడ యూప్రటీస్ అనే నది ఉంది, ఈ మధ్యలోనే వచ్చాయి మతాలన్నీ. పాశ్చాత్య దేశాల్లో ఎక్కడ కూడా ఏ మతం ఎవరు రాలేదు. ఇప్పుడు క్రైస్ట్ కానీ మొహమ్మద్ కానీ ఈ మధ్యలోనే, ఈజిప్ట్ నుంచి ఇక్కడ మన భారతదేశంలో కూర్చొని ఈ మధ్యలోనే వచ్చారు ప్రవక్తలు అందరూ కూడా. అది మాత్రం స్పెసిఫిక్గా చెప్తారు స్వామీజీ. వెస్టర్న్ కంట్రీస్లో ఏం చేస్తారంటే ఈ మతాన్ని ప్రచారం చేయడానికి కావాల్సిన మెకానిజం, మెషినరీ, హార్డ్వేర్ అంటారే అదంతా వాళ్ళు డెవలప్ చేశారు. ఈ చర్చెస్ కన్స్ట్రక్ట్ చేసి దాని ఒక ఇన్స్టిట్యూషన్స్ చేసి దాన్ని ప్రచారాలు చేసి మిషనరీస్ ఇవన్నీ కూడా చేసింది ఎవరు? వెస్టర్న్ కంట్రీస్. ఈస్టర్న్ కంట్రీస్ ఎప్పుడు కూడా వాళ్ళు ఓన్లీ థాట్ అన్నమాట, ఐడియాస్. సో ఈ సాఫ్ట్ పవర్ అంటారే రిలీజియన్, సాఫ్ట్ పవర్ అంతా కూడా ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్లో వచ్చింది. అదంతా కూడా మెషినరీ మెకానిజం అంతా కూడా అక్కడ డెవలప్ అయింది. ఇప్పుడంతా చూడండి, అక్కడంతా అప్లికేషన్ అంతా అక్కడ వాళ్ళు తెలిసిన వాటిని తీసుకొని దాన్ని ఎలా మన లైఫ్కి ఉపయోగించుకోవాలి అని రకరకాల మెషిన్స్ని, అంతా లగ్జరీస్ని ఇవన్నీ కూడా క్రియేట్ చేసింది వాళ్ళు. సో ఈ విధంగా మతం విషయంలో కూడా వాళ్ళు ఏం చేశారనమాట, ఇన్స్టిట్యూషన్స్ పేద డెవలప్ చేసేసి మెషినరీ చాలా వాళ్ళు డెవలప్ చేసేసారు. కానీ ఒరిజినల్ తత్వం ఎక్కడి నుంచి వచ్చింది? ఈస్టర్న్ హెమిస్ఫియర్ అనమాట, ఈస్టర్న్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీస్ అలా వచ్చింది. సో ఇది ఒకటి స్వామీజీ మనకు చెప్తూ ఉంటారు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఈ మతం ఏదైతే ఉందో ఎంతటి సహృదయతని ప్రేమను పంచిపెట్టిందో అంతకంటే ఎక్కువ దేని పంచిపెట్టింది? చాలా ద్వేషాన్ని వీటన్నిటిని కూడా పంచిపెట్టింది. స్వామీజీ ఇక్కడ చెప్తారు, అది ఒకటి చదువుతాను నేను ఇప్పుడు. We find that though there is nothing that has brought to man more blessings than religion, yet at the same time there is nothing that has brought more horror than religion. Nothing has made more for peace and love than religion. Nothing has engendered fiercer hatred than religion. Nothing has made the brotherhood of man more tangible than religion. Nothing has bred more bitter enmity between man and man than religion. Nothing has built more charitable institutions, more hospitals for men and even for animals than religion. Nothing has deluged the world with more blood than religion. సో మతం ద్వారా ఇవన్నీ ఎన్నో మంచి కార్యక్రమాలు జరిగాయి, కానీ మతం ద్వారానే హింస, బ్లడ్ షెడ్, రక్తపాతం అంతా కూడా మతం ద్వారానే జరిగింది. ఇదే అనమాట మన దౌర్భాగ్యం. ఏంటంటే ఏదైతే అందరి మధ్య సయోధ్యను పెంచాలో అదే అందరి మధ్య విభేదాలను కాదు, మొత్తం రక్తపాతాన్ని సృష్టించిందనమాట. ఈ ఇస్లాం అండ్ క్రిస్టియానిటీ ఎంత వాళ్ళు యుద్ధాలు చేసుకున్నారు, వందల సంవత్సరాలు, కొన్ని లక్షల మంది చనిపోయారు. కేవలం మా ప్రవక్తే గొప్ప, మా ప్రవక్త చెప్పిందే కరెక్ట్. ఇప్పటికీ అదే జరుగుతుంది, ఇన్ని జరుగుతున్నా సరే. ఇటుపక్క సైన్స్ ఈ పక్క డెవలప్ చేస్తూ ఉంది, సైంటిఫిక్గా ఎంతో డెవలప్ అయింది, కానీ ఇది మాత్రం ఈరోజు కూడా మారలేదు. కానీ స్వామీజీ థాట్ ఎంత పాజిటివ్ అంటే చూడండి, స్వామీజీ ఏమంటారంటే ఎంత చెడు జరిగినా సరే అన్ని మతాలు, ఇప్పుడు ఏ మతాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఎప్పటి నుంచో ఇప్పటికీ మనుగడ సాగిస్తున్నాయి అంటే అందులో ఎంతో కొంత నిజం ఉందని. ఒకవేళ భగవంతుడు ఒకే మతంలో అన్ని సత్యాలు పెట్టాడు అనుకోండి, ఒకే పుస్తకంలో అన్ని సత్యాలు పెడితే మరి అదే దానిలో మళ్ళీ ఎందుకు తెగలు వస్తున్నాయి? అదే దాన్ని ఒక్కొక్కరు ఒక్కో రకంగా అర్థం చేసుకుంటున్నారు ఎందుకు? అందువల్ల మనుషులు పైన ఆధారపడి ఉంది ధర్మం తప్ప ఎక్కడ పుస్తకాల మీద ఆధారపడలేదు. నీ యొక్క సంస్కారాన్ని బట్టి నువ్వేం చేస్తావు, ఎదుటి నుంచి మంచి చెడు తీసుకుంటావు. ఒకే పుస్తకం నుంచి నువ్వు మంచి తీసుకుంటావు, ఇంకోటి చెడు తీసుకుంటున్నారు. ఒకే దీపం నుంచి కొంతమంది ఏమో మర్డర్ ప్లాన్ చేస్తున్నారు, ఇంకొక కొంతమంది జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నారు. సో ఇక్కడ వ్యక్తి అన్నది ప్రధానం. అందుకే హిందూ ధర్మం ఏం చెప్పింది? రియలైజేషన్ ఈజ్ రిలీజియన్.
మతం అంటే ఈ పుస్తకం కాదు, వేదాలు కాదు, అది కాదు, ఇది కాదు, అది కాదు. మతం అంటే ఏంటనమాట, నువ్వు అనుభూతి చెందావా? ఏం అనుభూతి చెందాలి? భగవంతుడు ఒక్కడే, ఇక్కడ ఉన్న సత్యం ఒక్కటే, అందరిలో ఉన్న సత్యం ఒకటే. పైనంతా కనిపించేది కేవలం భ్రాంతి, రెండు రోజుల భ్రాంతి. ఇది ఎవరైతే రియలైజ్ చేస్తారో వాళ్ళే రిలీజియస్. ముస్లిమో క్రిస్టియనో వేరే. అందుకని ఏ రోజు కూడా మన వాళ్ళు వేరే వాళ్ళని ఎవరిని అంగీకరించకపోవడం లేదు. ఎక్కడెక్కడ నుంచో వచ్చారు చూడండి. ఇన్ని మతాలు, పురాతన మతాలు అన్నీ కూడా ఉన్నాయి ఇప్పటివరకు. ఇంకా యూదు మతం కూడా పాపం ఇప్పటికీ వాళ్ళు సర్వైవల్ కోసం ఏం చేస్తున్నారు, ఫైట్ చేస్తున్నారు. అటు పక్క నుంచి క్రిస్టియన్స్, ఇటు పక్క నుంచి ముస్లిమ్స్ వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు, వాళ్ళని నాశనం చేసేయడానికి. కానీ వాళ్ళు అలా పాపం ఇజ్రాయెల్ తెలుసు కదా మీకు. కానీ జొరాస్ట్రియన్ మతం, పార్సీ మతం ఉందే, అది ఆల్మోస్ట్ నాశనం అయిపోయింది. ఎప్పుడైతే ఇస్లామిక్ ఇన్వాజన్ జరిగిందో మీకు ఎక్కడ ఇరాన్లో, వాళ్ళు 1,00,000 మంది భారతదేశానికి వచ్చేసారట. భారతదేశంలో ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు వాళ్ళు. టాటా గారు ఎవరు? ఆయనే కదా, పార్సీలు వాళ్ళు. సో ఇప్పటికీ ఉన్నారు, కానీ వాళ్ళు ఎక్కువ పెరగలేదు. ఎందుకని? వాళ్ళకి మతాలు మార్చడం వాళ్ళకి లేదు, మతం మార్చడం లేదు వాళ్ళకి. అందువల్ల వాళ్ళు పెరగలేదు. కానీ కొంతమంది ఇరాన్లో మిగిలిపోయారు. ఇస్లామిక్ ఇన్వేజన్ జరిగినప్పుడు ఇరాన్లో ఉండిపోయిన ఈరోజు మచ్చుకు కూడా జస్ట్ హ్యాండ్ఫుల్ ఉన్నారనమాట అక్కడ మొత్తం. ఇక్కడ ఏ మతం వచ్చినా యూదులు వచ్చారు, ఈ రోజుకి ఉన్నారు. అలాగే పార్సీలు వచ్చారు, ఈ రోజుకి ఉన్నారు. మొత్తం ప్రపంచం నుంచి ఎక్కడొచ్చినా ఇక్కడ ఏంటంటే స్థానం ఉంది వాళ్ళకి. ఎందుకంటే మన వాళ్ళు ఏం నమ్ముతారు, మార్గాలు చాలా ఉన్నాయి, గమ్యం ఒక్కటే. స్వామీజీని ఒకసారి ఒక ఆయన ఎవరో కానీ అమెరికాలో, మీరు మా మతం మార్చుకోండి అని అడిగారట స్వామీజీని. అడిగితే నేను ఎందుకు మార్చుకుంటాను, నాకు మీవన్నీ నచ్చవు, నాకు అన్నింటినీ నేను అంగీకరించలేను, నేను ఎందుకు మార్చుకుంటాను? కావాలంటే మా ఊరు వెళ్ళు, అక్కడ మా ఇండియాకి వెళ్ళు, అక్కడ నీకు ఎంతోమంది కొంతమంది ఫాలోవర్స్ దొరుకుతారు. అక్కడ ఆల్రెడీ చాలా మార్గాలు ఉన్నాయి. అయినా సరే కొంతమందికి అంటే ఆ మార్గాలు నచ్చని వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఇన్నున్నా సరే. అలాంటి వాళ్ళు నీ మార్గం తీసుకోవచ్చు. అంటే మా దేశం ఎంత విశాలమైనది అన్నది అక్కడ చెప్తున్నారన్నమాట స్వామీజీ. సో ఈయన ఏమంటారంటే ఎన్ని రకాలు తెగలు ఉంటాయో అంత మంచిది. ఎందుకంటే కొంతమందికి సపోజ్ ఒకే రిలీజియన్ ఉందనుకోండి, ఆ రిలీజియన్లో సిద్ధాంతాలు అందరికీ నచ్చకపోవచ్చు. అప్పుడు అందరూ కూడా ఆధ్యాత్మికంగా మారే అవకాశాన్ని కోల్పోతున్నారు కదా. అందువల్ల వేరే మార్గం వచ్చిందనుకోండి, ఆ మార్గం ద్వారా కొంతమంది మళ్ళీ ఆధ్యాత్మికంగా మారే అవకాశం ఉంటుంది. సపోజ్ ఇప్పుడు ఉన్న వాళ్ళలో భారతదేశంలో అగ్నోస్టిక్స్, హేతువాదులు, ఏం లేదు, మతం లేదు, ఏం లేదు, క్రిస్టియానిటీ అంతే, ఇస్లాము అంతే, హిందూయిజం అంతే, ఏదీ నచ్చలేదు వాళ్ళకి. వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు అగ్నోస్టిక్స్, ఎక్కడికి వెళ్ళరు, దేవుణ్ణి నమ్మరు, వాళ్ళ మీద వాళ్ళకి. సో అలాంటి వాళ్ళు కూడా ఒక ఆధ్యాత్మిక మార్గంలో వచ్చే అవకాశం ఉంటుంది, వాళ్ళకి నచ్చే విధంగా ఎవరైనా చెప్పేవాళ్ళు ఉంటే. అందుకని స్వామీజీ ఏమంటారంటే ప్రతి వాళ్ళల్లో కూడా ఆధ్యాత్మికత ఉంది. ఆధ్యాత్మికత అంటే మనం ఎదగాలి, ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలనే కోరిక ప్రతి మనిషికి ఉంటుంది. లేదంటే నేను నమ్మను. వాళ్ళందరూ హేతువాదులు, వాళ్ళకి భగవంతుడి మీద నమ్మకం లేదని నేను విన్నా. కానీ వాళ్ళకి ఎలా కావాలో అలా చెప్పే విధానం ఇప్పటివరకు రాలేదు, అందుకే వాళ్ళు అలా ఉండిపోయారు. నాకు ఇది విన్న తర్వాత ఏమనిపించింది తెలుసా, మీకు ఒకప్పుడు మన దేశంలో కమ్యూనిజం వచ్చింది, అక్కడ నుంచి స్టాలిన్, లెనిన్, వీళ్ళ ప్రభావాలు చాలా వచ్చాయి. చాలామందికి మీరు చూడండి పేర్లు పెట్టుకుని ఉంటారు, లెనిన్ అని, స్టాలిన్ అని, ఇప్పటికే ఉన్నారు. స్టాలిన్ పేరు తెలుసు కదా మీకు, మన తమిళనాడు చీఫ్ మినిస్టర్. సో ఆ రోజుల్లో ఏంటంటే ఇవన్నీ మతాలు, ఇవన్నీ ఛాందస భావాలు చూసిన వాళ్ళు అట్లాగా ఏమీ నచ్చక ఏం చేసేవారు అనమాట, వాళ్ళు కమ్యూనిజం వైపు, సమానత్వం, ఎక్కడైతే సమానత్వం ఉంటుందో దానికి వెళ్దామని చెప్పేసి వాళ్ళు దానికి ఆకృష్టమయ్యేవారు అనమాట. అయితే నేను ఇలాగే పేర్లు పెట్టుకునే స్టాంచ్ కమ్యూనిస్టులు, ఏ రోజు కూడా గుడికి వెళ్ళని వాళ్ళు, ఇప్పుడు రామకృష్ణ మిషన్కి వచ్చి వాళ్ళ రామకృష్ణ మిషన్లో ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా క్లోజ్ డివోటీస్ అనమాట. వాళ్ళు కంప్లీట్గా ఇందులోకి వచ్చేసారు, పేరు అదే ఉంటుంది. ఎందుకనమాట, వాళ్ళకి ఏ విధంగా అయితే రేషనల్గా అందరికీ సమానంగా అవకాశాలు ఇచ్చి అటువంటి భావం గురించి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఇది కనపడగానే ఏం చేశారనమాట, వాళ్ళు మనకంటే ఇంకా తొందరగా వాళ్ళు ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళారు. అర్థమైంది. అందువల్ల ప్రతి వాళ్ళకి కూడా ఇది అవకాశం ఉంది. కానీ వాళ్ళకి ఎలా అవసరమో, ఎలా అది అర్థమవుతుందో ఆ విధానంలో చెప్పే మార్గాలు కావాలి. అందువల్ల స్వామీజీ ఏం చెప్తున్నారు, ఎన్ని మార్గాలు ఉంటే అంత మంచిది. మార్గాలకి నేను వ్యతిరేకం కాదు, ఎన్ని మార్గాలు ఉంటే అంత మంచిది. ఎందుకంటే ప్రతి మనిషికి కూడా ఒక్కొక్క రకంగా ఉంటుంది. దానికి ఆయన ఏం చెప్పారు, ఎగ్జాంపుల్ ఏం చెప్పారంటే, ఒక సూర్యుడు ఉన్నాడు, సూర్యుడికి మనం ఫోటోలు తీసుకుంటూ వెళ్ళామంటే అంతకుముందు కూడా ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, ఈ లెక్చర్లో చెప్తున్నారనమాట. ఆ సూర్యుడికి ఉదయం నుంచి సాయంకాలం వరకు మీరు ఫోటోలు తీయండి. తర్వాత ఇంకొక మనిషి వేరే చోట నుంచి తీయండి, ఆ పక్క నుంచి ఈ పక్క నుంచి. ఇవన్నీ ఫొటోస్ పక్కన పెడితే ఏ ఫోటో, రెండు ఫోటోలు ఒకేలా ఉండవు, కానీ ఒకే సూర్యుడిది. దేని మీద ఆధారపడి ఉంటుంది ఆ ఫోటో? మీరు తీసిన సమయాన్ని బట్టి, మీరు తీసిన దూరాన్ని బట్టి,
అలాగే ఫోటోగ్రాఫర్ యొక్క నైపుణ్యాన్ని బట్టి ఆ ఫోటో ఉంటుంది. అలాగే మనం కూడా మన బుద్ధిని బట్టి, మనస్సుని బట్టి, మన పరిపక్వతను బట్టి మనం ఏం చేస్తాం, భగవంతుని అర్థం చేసుకుంటాం. ఇది ఒకటి చిన్న ఎగ్జాంపుల్తో చూసుకుంటే ఎట్లా నువ్వు భగవంతుడు అందరికీ ఒకటేం చెప్తావు నువ్వు. సో అందువల్ల ఎన్ని మార్గాలు ఉంటే అంత మంచిదని స్వామీజీ చెప్తారన్నమాట చాలా చక్కగా. దేనికైనా సరే ఆధ్యాత్మిక సెంటర్ ఉన్నప్పుడే మీకు ఏదైనా మీ కళల్లో కానీ, సాంఘికంగా కానీ, మీరు విద్యాపరంగా కానీ రాణించేది, సరైన మార్గంలో వెళ్ళేది ఏంటంటే కేవలం ఆధ్యాత్మికత అనేది బేస్గా చేసుకున్నప్పుడే. ఒక డాక్టర్ మంచి సర్వీసెస్ ఇవ్వగలుగుతారు ఎప్పుడు, నేను ఇది నా యొక్క వ్యక్తిత్వాన్ని నేను సేవ చేయడం కోసం, నేను నిస్వార్థంగా ఉంటూ అందరికీ హాయిని కలిగించడానికి చేస్తున్న నిస్వార్థత ఉన్నప్పుడే ఒక డాక్టర్ సేవ చేయగలరు తప్ప కేవలం డబ్బులు సంపాదించుకోవడానికని చెప్పండి ఏ డాక్టర్ చేయగలరు చెప్పండి. సో ఈ విధంగా నన్ను నేను ఉద్ధరించుకోవడానికి నేను ఏ పనన్నా చేస్తున్నాను అన్న భావం ఉన్నప్పుడే మనిషిలో మనకి ప్రగతి అనేది వస్తుంది, పురోగతి అనేది వస్తుంది. అదే ఆధ్యాత్మిక పురోగతి అనమాట. అది ఉన్నప్పుడు మన యాటిట్యూడే చేంజ్ అయిపోతుంది, అహంకారం పోతుంది. సో ఇదనమాట కరెక్ట్గా. సో ప్రతి వాళ్ళని కూడా ఆధ్యాత్మిక మార్గంలో పెట్టాలి అన్నది స్వామీజీ ఆలోచన. ఇప్పుడు ఏదైతే ఈ మతం పేరుతో బ్లడ్ షెడ్ అంటే ఈవెన్ విదిన్ ద సేమ్ రిలీజియన్ డిఫరెంట్ తెగలు కూడా కొట్టుకునే రోజులు ఉన్నాయి అక్కడ అమెరికాలో, అక్కడ కూడా. అది దానికి అంటున్నారన్నమాట. ఎంత ఇది ఏంటంటారు, ఈ నరహంతకులు అంటారు వీళ్ళు, మనుషుల్ని ఎలా చంపేసేవాళ్ళు వీళ్ళు, జంతువుల కన్నా హీనం కదా. జస్ట్ ఒక ఆదర్శం కోసం వీళ్ళు మన మాట వింటలేదని చెప్పేసి వాళ్ళు నరికేస్తున్నారు కదా. ఇంత ప్రమాదకరమైనటువంటిది ఈ రిలీజియను. అలాగే ఈ రోజుల్లో మనకి ఏంటనమాట, నేను చెప్పిందే ఎక్కువ హింసాత్మక సంఘటనలు జరిగినా జరగకపోయినా కానీ మనసుల్లో ద్వేషం, లోపల ఆ ద్వేషం పెరిగిపోతుంది. అలాగే ఎక్స్క్లూజివ్నెస్ అంటారు, నేనే చెప్పిందే కరెక్టు, నేను పాటించేదే కరెక్ట్, వాళ్ళందరూ కూడా అజ్ఞానంలో మునిగి ఉన్నారు అనే ధోరణి చాలా భయంకరమైనది. చిన్న చిన్న పిల్లల్లో కూడా వీళ్ళు తొందరగా ఏంటంటే వీళ్ళు హిందువులు అనగానే విగ్రహారాధకులను చిన్నప్పటి నుంచి వాళ్ళకి విగ్రహం అంటే ఏంటో మీకు అర్థమైతే కదా. ఇలాంటివన్నీ పిల్లల లోపల చొప్పిస్తే ఎట్లా ఉంటుంది చెప్పండి. కనిపించేది అదే, వాళ్ళతో లోపలికి వెళ్ళి మీరు తెలుసుకోండి. ఏ మతాన్నైనా విమర్శించే ముందు, చేసే ముందు ఏముంది అన్నది. అది చేయకుండా మనం ఏం చేస్తున్నామంటే కేవలం ద్వేషాన్ని మనం పెంచుతున్నాము. అది అసలు మంచిది కాదని చెప్తున్నారు స్వామీజీ. చూడండి, థింకింగ్ బీయింగ్స్ మస్ట్ డిఫర్, డిఫరెన్స్ ఈజ్ ద ఫస్ట్ సైన్ ఆఫ్ థాట్. ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళలో వైవిధ్యం ఉండాలి. అది అసలు ఈ ఆలోచనకి లైఫ్కి సైన్ ఏంటనమాట, మీలో వైవిధ్యం ఉండి మీరు డిఫరెంట్గా ఆలోచించగలగాలి. అప్పుడే నెమ్మదిగా మనం ఒక సయోధ్యకి రావాలి. అది కల్చర్ అంటే. మన వాళ్ళంతా ఏం చేశారు చెప్పండి, మన ఋషులందరూ కూడా ఒకే దాన్ని పట్టుకుని ఉపనిషత్తులపైన వ్యాఖ్యానం చేశారు. కానీ ఎన్ని మార్గాలు ఉన్నాయి ఉపనిషత్తుల్లోని. అద్వైతం, విశిష్టాద్వైతం, భేదాభేద, అభేదాభేద, ఎన్ని రకాలు ఉన్నాయి ఇందులో. ద్వైతంలోనే మళ్ళీ ఎన్ని రకాలు ఉన్నాయి. ఇవన్నీ ఏం చేశారు, ఒకరినొకరు కొట్టుకున్నారా, చంపుకున్నారా? కేవలం థింకింగ్. మన వాళ్ళదంతా ఫైటింగ్ అక్కడ థాట్లో. ఎంత చూడండి, అందుకనే మన ఫైనెస్ట్ థాట్స్ వచ్చాయి మొత్తం ఇండియాలో. ఎందుకంటే ఇంత నాలెడ్జ్. ఇప్పుడు అందరికీ తెలుసు, పైకి ఎవరు చెప్పలేరు. ఇండియాలో ఉన్న నాలెడ్జ్ ఎక్కడుంది? మీరు గ్రంథాగారాలన్నీ నాశనం చేసేశారు. అయినా సరే ఇప్పుడున్న ఈ గ్రంథాల్లో దొంగిలించుకుని వెళ్ళిపోయారు తెలుసా. ఇవన్నీ కూడా తాళపత్ర గ్రంథాలు ఇవన్నీ దొంగిలించుకొని మొత్తం యూరోప్లో వీళ్ళు ఇండియా ఇక్కడికి వచ్చినప్పుడు అవన్నిటినీ చదవడానికి సంస్కృతి తెలిసిన పండితులను తీసుకెళ్లారు. అక్కడ ఇప్పటికీ వాళ్ళు ఉన్నారు, రాజమండ్రి నుంచి ఇక్కడ నుంచి పండితులు తీసుకెళ్ళి, వీళ్ళకి తెలియదు పాపం వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అన్నది. వీళ్ళు చాలా అమాయకంగా వెళ్ళి వాళ్ళకి అంతా డెసిఫర్ చేసి పెట్టేవారంట. దాని నుంచే వీళ్ళంతా నాలెడ్జ్ అంతా వచ్చిందని చెప్తారంటే మనకు ప్రూవ్ అవ్వాలి అది. కానీ ఇక్కడ నుంచి పండితులు తీసుకెళ్లారు, తాళపత్ర గ్రంథాలన్నింటినీ దొంగిలించారనేది ప్రూవ్డ్. అది ఇప్పుడు కూడా మీకు రష్యన్ లైబ్రరీస్లో ఇండియన్ తాళపత్ర గ్రంథాలు ఉంటాయి. అందులో ఎంత ఫండ్ ఆఫ్ నాలెడ్జ్ ఉందన్నమాట. మనకి ఇప్పుడు ఎన్నో దేవాలయాల్లో పడి ఉన్నాయి, ఎవరు పట్టించుకునే రక్షించి పెడుతున్నారు. కానీ దాన్ని చదివే వాళ్ళు, గవర్నమెంట్ పూనుకోవాలి ఇలాంటి వాటికి. మన గవర్నమెంట్కి మనపైనే శ్రద్ధ లేదు, మన కల్చర్ పైన శ్రద్ధ లేదు. ఎలా చేస్తారు వాళ్ళు? సో విదేశీయులు గుర్తించినటువంటి దానిని మనం గుర్తించలేకపోతున్నాం అనమాట. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే ఇంతటి జ్ఞానం ఉంది, ఇంతటి జ్ఞాన భాండారం మన భారతదేశం. ఎందుకంటే మన ఆలోచనకు విలువిచ్చాం, వైవిధ్యానికి విలువిచ్చాం. ఇప్పుడు ఒకరినొకళ్ళు ఓడించుకోవాలన్నమాట. నువ్వు ప్రూవ్ చేసుకోవాలంటే వాళ్ళని చంపేయడం కాదు. ఏం చేయాలి? అన్ని సిద్ధాంతాలు నువ్వు చెప్పిన అన్నిటినీ కూడా ఖండించాలి. ఖండించి తన దాన్ని ప్రూవ్ చేసుకోవాలి వెరీ లాజికల్గా. మామూలుగా ఊరికంటే సరిపోదు. ఎవరికి బలం ఉంటే వాళ్ళు గెలవడం కాదు అక్కడ. ఎవరికి బుద్ధి బలం ఉందో
వాళ్ళు గెలిచేవారు అన్నమాట. మళ్ళీ వాళ్ళు వీళ్ళు ఓడించడం. అద్వైతాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి శంకరాచార్య వారు ఏం చేశారు? బౌద్ధులందరినీ, తర్వాత ఈ కర్మకాండలో ఉండేటువంటి పండితులందరినీ ఓడించుకుంటూ వచ్చి అద్వైత సిద్ధాంతాన్ని మళ్ళీ ఆయన ఎస్టాబ్లిష్ చేశారు. సో ఈ విధంగా ఎన్ని రోజుల నుంచి అది జరుగుతూ వచ్చింది చూడండి. ఎక్సలెంట్ అనమాట. తెలుసుకోండి, మన భారతదేశ చరిత్ర అసలు ఎంత ఆనందం కలుగుతుంది, ఇటువంటి దేశంలో మనం పుట్టామని చెప్పేసి. అట్లాంటిది మనం చేసిన పొరపాటు ఏంటంటే రక్షించుకోవడం తెలియదు, ఆత్మరక్షణ అనేది తెలియలేదు మనకి. అదొక్కటే చేసిన పొరపాటు, అందుకే ఇంత లూజ్ అయ్యాం మనం. సో దీనికి ఏంటంటే మెయిన్గా అంతటి ఫ్రీడమ్, రిలీజియస్ ఫ్రీడమ్ మన భారతదేశంలో ఉంది అని స్వామీజీ చెప్తున్నారు. సరే, ఇప్పుడు ఇంకొక ప్రశ్న వస్తుంది. ఇప్పుడు మన ఈ మొత్తం ఇన్ని రకాల మతాలు మనం ఉందనుకోండి, అన్ని రకాల మతాలు ఎలాగ నిజమవుతాయి? ఒక్కొక్కటి కాంట్రాడిక్టరీగా అనిపిస్తున్నాయి. ఒకళ్ళు విగ్రహాలను ఆరాధించమంటున్నారు, ఒకళ్ళు వద్దని చెప్తున్నారు, మళ్ళీ ఒక దాంట్లోనే రకరకాలుగా చెప్తున్నారు. ఇవన్నీ రకరకాలుగా ఉంటే అన్నీ నిజమేలా అవుతాయి? ఇప్పుడు మా స్వామీజీ చెప్తున్నారు అన్నింటిలో నిజం ఉంది. ఏ విధంగా అయితే ఒక దేశానికి, ఒక మనిషికి ఒక వ్యక్తిత్వం ఉంటుందో, ఒక మనిషికి ఒక వ్యక్తిత్వం ఉంటుంది. నువ్వు అనగానే నీకు ఒక వ్యక్తిత్వం ఉంటుంది, నీ యొక్క లైఫ్ అంతా అక్కడే ఉంటుందన్నమాట. నీకు ఒక క్యారెక్టర్ ఉంటుంది ప్రతి వాళ్ళకి కూడా. అలాగే ప్రతి దేశానికి కూడా ఒక ఆదర్శం ఉంటుంది. ఆ ఆదర్శాన్ని మర్చిపోయిన రోజు ఇంకా ఆ దేశం నశించిపోతుంది అనమాట. సో అది ఎప్పుడు కూడా, అది ఎన్ని కష్టాలు వచ్చినా ఏమొచ్చినా దాన్ని నిలబెట్టుకోగలగాలి. అది స్వామీజీ చెప్తున్నారు. అది భారతదేశానికి ఏంటది? స్పిరిచువాలిటీ అండ్ త్యాగం. త్యాగం, ఆధ్యాత్మికత భారతదేశం యొక్క ఐడెంటిటీ. అది పోయిన రోజు ఈరోజు అస్తిత్వం ఉండదు. సో అది నిలిచి ఉన్నంత వరకు భారతదేశాన్ని ఎవరు ఏం చేయలేరు. ఇది స్వామీజీ చెప్తున్నారు. సో ప్రతి వాళ్ళకి కూడా ఒక్కొక్క వ్యక్తిత్వం ఉంటుంది అది చెప్తున్నారు. ఇప్పుడు స్వామీజీ దీనికి ఆన్సర్ చేస్తున్నారు. ఏంటంటే రకరకాల మతాలు డిఫరెంట్గా కనిపిస్తూ ఉన్నాయి, వీటన్నిటికీ కూడా ఒకటే ఎలా అవుతుంది? అన్నిటినీ ఒప్పుకుంటే ఏది నిజం అన్నది ఎలా చెప్తారని స్వామీజీ చెప్తున్నారు. అప్పుడు స్వామీజీ ఏం చెప్తున్నారంటే, మీరు ఎక్కడైతే వైవిధ్యం మీకు కనిపిస్తుందో అవన్నీ కూడా బాహ్యమైన విషయాలు. చూడండి, భాషలో, లేకపోతే మీరు వేసుకునే వస్త్రధారణలో, మీరు ఫాలో అయ్యే గ్రంథంలో, లేకపోతే మీరు కట్టుకునే ఇల్లు తీరులో, వీటిలోనే వైవిధ్యం ఉంది. కానీ లోపల ఏదైతే కోర్ ఆఫ్ రిలీజియన్ ఏదైతే ఉందో అది అన్నిట్లో ఆల్మోస్ట్ ఒకటే ఉంటుంది. కొంచెం అటు ఇటు తేడా ఉండొచ్చు, కానీ ఆల్మోస్ట్ ఒకటే ఉంటుంది. అందువల్ల ప్రస్తుతం ఉన్న రిలీజియన్స్ ఏవైతే ఉన్నాయో ఒకదానితో ఒకటి కాంట్రడిక్ట్ చేయాల్సిన పని లేదు, అంటే విభేదించాల్సిన పని లేదు. ఏం చేయాలి? ఒకదానికి ఒకటి సహకరించుకోవాలి, సప్లిమెంట్స్ అన్నమాట. నాకు విషయం తెలుసు, ఇంకో రిలీజియన్లో ఇంకొక విషయం తెలుసు, వీటన్నిటినీ తెలుసుకుని మానవ జాతి ముందుకెళ్ళాలి అని చెప్పి ఒక్కొక్క దాని వైవిధ్యాన్ని స్వామీజీ ఇక్కడ చెప్తున్నారనమాట. సో ఈ విధంగా ఏమవుతుందన్నమాట, ఒక్కొక్క రిలీజియన్ ఒక్కొక్క ఆదర్శాన్ని ముఖ్యంగా తీసుకొని వచ్చింది మానవ సమాజంలో. దానిని మనం అందువల్లే ఆ యొక్క మెయిన్ క్యారెక్టర్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు రక్షించుకుంటూ ఉండడం వల్లే ఈ రోజుకి కూడా అవి నిలబడ్డాయి, లేకపోతే వెళ్ళిపోయేప్పటికీ. ఎందుకంటే కాలగమనంలో ఏదైతే ట్రూత్ అదే నిలబడుతుంది. కొన్నాళ్ళు ఉండొచ్చు అవన్నీ కూడా వాళ్ళ యొక్క. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు ఇస్లాం ఉంది. ఇస్లాంలో చాలా గొప్ప విషయం. ఈ విషయం ఎవరికి చెప్తున్నారు స్వామీజీ? అందరూ అక్కడ క్రిస్టియన్ కంట్రీలో చెప్తున్నారు, క్రిస్టియన్స్కి చెప్తున్నారు. ఇది భారతదేశంలో విశ్వజనీన మతం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. భారతీయులందరూ కూడా విశ్వజనీన భావాలు ఉన్నవాళ్ళే, వాళ్ళకి వేరేగా వచ్చి చెప్పాల్సిన పని లేదు. ఇది ఎవరికి చెప్తున్నారు? క్రిస్టియన్స్కి చెప్తున్నారు స్వామీజీ అక్కడ. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, చూడండి, ఇస్లాం ఉంది. ఇస్లాంలో మీకు మెయిన్గా మీకు కనిపించేది ఏంటి? చాలా గొప్ప లక్షణం ఏంటంటే, ఎవరైనా సపోజ్ మీ క్రిస్టియన్ ఎవరైనా ముస్లింగా మారాడు అనుకోండి, మారిన వెంటనే వాళ్ళు ఏం చేస్తారు? మొత్తం ఇస్లామిక్ సొసైటీ అతన్ని తన ఫోల్డ్లోకి చేర్చుకుంటుంది. ఎలాంటి ఏ భేదం ఉండదు. ఈవెన్ టర్కీ యొక్క మహారాజు ఎవరైతే ఉన్నాడో ఈయనతో కూర్చొని భోంచేస్తాడు. అది సమానత్వం. అంటే అది ఈక్వాలిటీ అన్నది ఇస్లాం మొత్తంలో ఉంది. కానీ ఏది మంచి ఉందో అది పికప్ చేసుకోండి. అది ఏంటంటే ఈక్వాలిటీ. అక్కడ నీగ్రోలు ముస్లిం అయినా, ఇక్కడ మామూలు, ఇక్కడ ఇటుపక్క ముస్లిం అయినా వాళ్ళే ఒకటే, వాళ్ళని దూరం చేయరు. వాళ్ళు అందరూ కలిసి భోంచేస్తారు. వాళ్ళు అంతటి ఐకమత్యం ఉంటుంది, అంటే బ్రదర్హుడ్ ఉంటుంది. కానీ మీరేం చేస్తారు? మీ క్రిస్టియన్స్ అందరూ అక్కడ నీగ్రోలు పక్కకు రానివ్వరు. నీగ్రోలకి వేరే హోటల్, మీ తెల్ల చర్మం ఉన్న వాళ్ళకి వేరే హోటల్. ఎక్కడొచ్చింది అది? సో క్రిస్టియానిటీ అంత గొప్ప చెప్పుకుంటుంది, మా రిలీజియన్ గొప్పదని. ఎక్కడో మీకు ఈక్వాలిటీ లేదే, అందరినీ ఒకేలా చూడలేకపోతున్నారు మీరు. ఇది చెప్తున్నారు వాళ్ళకి వెళ్ళి. స్వామీజీ గట్స్ చూడండి అక్కడికి వెళ్ళి. సో ఇస్లాంలో అది ఉంది. ఇకపోతే హిందూయిజంలో ఏముంది?
హిందూయిజంలో ఏముందంటే దానిలో ఈ భగవంతుడి గురించి ఎంత డీప్గా ఆలోచించింది ఎక్కడా లేదు. స్టేజెస్ అండ్ లేయర్స్ గాడ్ని ఒక లెవెల్లో కొంతమంది అర్థం చేసుకుంటారు, ఒక లెవెల్లో వాళ్ళకు ఒకలా చెప్పింది. కొంచెం పైకి వెళ్ళి నెక్స్ట్ లెవెల్కి చెప్పింది, నెక్స్ట్ లెవెల్కి చెప్పింది, నెక్స్ట్ లెవెల్కి చెప్పింది, చివరికి ఏమని చెప్పింది? సోహం, భగవంతుడే నేను, నాకు భగవంతుడికి ఏం తేడా లేదని చెప్పింది. స్టేజెస్, ఈ స్టేజెస్ అన్నీ కూడా సాధకులు ఈ కాలగమనంలో ఎంతోమంది సాధకులు వచ్చి ఈ మార్గాలు ఏవైతే అన్ని మార్గాలను అనుసరించారు, అందులో అనుభూతిని కూడా పొందారు. అంటే అది సత్యమా కదా? సో హిందూయిజం భగవంతుని యొక్క తత్వాన్ని తెలుసుకునేటంత ఇంకెవ్వరూ ఎక్కడ తెలుసుకోలేదు. కొన్ని వేల మంది వాళ్ళు ఇటువంటి ఇన్స్పైర్డ్ సోల్స్ ఉన్నారు. అంటే అసలు వాళ్ళ నామం గురించి కూడా వాళ్ళ పేర్ల గురించి కూడా వాళ్ళు ఎప్పుడు కూడా ఈ రోజు కూడా వాళ్ళు చేయలేదు చెప్తున్నారు. ఋషులందరూ ఎవరు తెలుసు, ఏ మంత్రాలు ఎవరు ఇచ్చారు మీకు తెలుసా? ఈరోజు వాళ్ళ ఐడెంటిటీ లేదు ఎక్కడ. ఎందుకంటే నథింగ్. ఈ కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ కూడా మనకు నథింగ్. నా మాటే మీరు వినాలని ఏ రోజుని చెప్పారా? ఇది సత్యం, మీరు ఎలా తెలుసుకుంటే ఎలా వస్తారు, అది మీ ఇష్టం. తర్వాత ఎంత చక్కటి మార్గం చూడండి. సో హిందూయిజం యొక్క గొప్పతనం అది. అంటే హిందూయిజంలో చాలా దోషాలు ఉండొచ్చు, కానీ ఆ దోషాలన్నింటినీ మనం క్షమించవచ్చు, ఇటువంటి లైఫ్ గివింగ్ థియరీస్ ఉన్నాయి కాబట్టి. అలాగే ఇస్లాంలో కూడా ఎన్నో ఉన్నాయి, దోషాలు ఉన్నాయి, కానీ ఆ ఒక బ్రదర్హుడ్ ఉందే, మనుషులందరినీ సమానంగా చూసే తత్వం ఉంది చూసారా, దాన్ని మనం హైలైట్ చేసుకోవాలి. అలాగే క్రిస్టియానిటీలో మీరు ఏం చేస్తారు? క్రైస్ట్ కోసం మీరు ఏదైనా చేస్తారు, సేవ చేస్తారు, రకరకాల హాస్పిటల్స్ చేస్తారు, ఎన్ని రకాలు మీరు క్రైస్ట్ని ఆయన యొక్క తృప్తి కోసం, ఆయన్ని సంతోషం పెట్టడం కోసం ఆయన దిగు వస్తారు మీకోసం. అంటే ఇటువంటి మంచి పనులు చేస్తే అని చెప్పే నమ్మకం, ఫెయిత్, దానివల్ల మీరు ఎన్నో మంచి పనులు చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా మీకు ఉన్నటువంటిది. ఆ ఫెయిత్ మీకు ఎన్నో మంచి పనులు చేసేటట్లు చేస్తుంది, ఎంతమంది సేవ చేసేటట్లు చేస్తుంది, మనుషుల్ని పవిత్రంగా చేసే అవకాశాన్ని ఇస్తుంది మీ అందరికీ కూడా. అంటే ఎక్కడైతే పవిత్రత ఉందో అక్కడే భగవంతుడు వస్తాడని చెప్పింది కదా బైబిల్లో. సో దానికోసం మీరందరూ కూడా మిమ్మల్ని మీరు పవిత్రం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో అది మంచి విషయమా కదా? సో ఈ విధంగా ప్రతి రిలీజియన్లో కూడా ఏముంది? ఏదో ఒక ట్రూత్ ఉంది, అంతా కాదు, ఏదో ఒకటి ఉంది. సో మనం ఏం చేయాలన్నమాట, దానిని మనం తీసుకుని ముందుకు వెళ్ళాలి ప్రతి మనిషి కూడా. అలా కాకుండా ఎక్స్క్లూజివ్నెస్ ఇలా పెట్టుకొని నాదే కరెక్ట్ కూడా ఏ రోజు సొల్యూషన్ ఉండదు. మానవాళి ఏ రోజు మనం ముందుకు వెళ్ళలేము. మంచి వేరే దాంట్లో ఉన్నప్పుడు మానవుని యొక్క ప్రగతికి ఏదైతే అవసరమో, ప్రగతి అంటే ఏంటి చెప్పండి? మానవుని ప్రగతి అంటే లోపల ప్రశాంతంగా ఉండాలి, ఎవరి మీద ద్వేషం ఉండకూడదు, బయట అందరిపైన ప్రేమ ఉండాలి. అది ఐడియల్ అంటే ఏంటి చెప్పండి? ఆధ్యాత్మికతలో ఆదర్శం అంటే ఏంటి? నువ్వు ప్రశాంతంగా ఉన్నావా, అందరి మీద ప్రేమ కలిగి ఉన్నావా, ఇవి రెండే. సో ఇవి రెండు ఇవ్వనిది ఏదైనా అది రిలీజియన్ ఎలా అవుతుంది? అది ద్వేషాన్ని పెంచేది వేరే వాళ్ళ మీద రిలీజియన్ అవుతుంది. సో ఇది మనకన్నమాట టెస్ట్, ఇదనమాట రిలీజియన్కి. సో ఏ పద్ధతిలో మీరు వెళ్ళినా మీరు ప్రశాంతంగా ఉన్నారా, ఎవరి మీద ద్వేషం లేకుండా అందరినీ ప్రేమించగలుగుతున్నారా, ఇది ఒకటే టెస్ట్. కేవలం ముస్లిమ్స్నే ప్రేమించగలిగి మిగిలిన వాళ్ళు ద్వేషిస్తున్నారా? నో, ఇట్ ఈస్ నాట్ ఎ రిలీజియన్. అలాగే క్రిస్టియన్స్నే ప్రేమించి మిగిలిన వాళ్ళందరినీ మీరు నరకానికి పోతారని అంటున్నారా? నాట్ ఎ రిలీజియన్. హిందువులు ఉన్నారు, అగ్రవర్ణాల వాళ్ళు లోయర్ క్యాస్టులందరినీ కూడా తక్కువగా చూసి మేము ఎక్కువ అహంకారంతో చూస్తున్నారా? యు ఆర్ నాట్ రిలీజియస్. ఎక్కడైతే అహంకారం ఉందో అక్కడ రిలీజియన్ లేదు, స్పిరిచువాలిటీ లేదు. సో ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ కదా మనకు ఉండాల్సింది ఏంటంటే అహంకారం తక్కువ ఉండాలి, మనసు ప్రశాంతంగా ఉండాలి. ఎప్పుడైతే నీలో స్వార్థం ఉందో, ద్వేషం ఉందో, భయం ఉందో, ఇవన్నీ ఉంటే ప్రశాంతంగా ఎప్పుడు ఉండలేవు. కోరిక ఉందో ప్రశాంతంగా ఉండలేవు. సో ప్రశాంతంగా ఎప్పుడు ఉంటావంటే నీలో స్వార్థం ఉండకూడదు, కోరిక ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు, భయం ఉండకూడదు, అప్పుడే ప్రశాంతంగా ఉంటాం. సో ఇది టెస్ట్ ఆఫ్ రిలీజియన్ అంటే. అలాగే మనుషులు చూడగానే అందరు మీరు ప్రేమ కలుగుతుందా నీకు? లేకపోతే ఒకరిని చూస్తే నాకు ఇష్టం అట్లే, ఒకరిని చూస్తే ఇష్టం ఉంటుందా? అయితే కరెక్ట్గా లేవు నువ్వు. సో ఇది మనం టెస్ట్ చేసుకోవాల్సిన రిలీజియన్లో. సో ఏదైతే ద్వేషాన్ని పెంచుతుందో అది రిలీజియన్ కాదు ఎప్పటికీ కూడా. సో ఇది స్వామీజీ చెప్తున్నారు. అంటే మా స్వామీజీ ఏమంటున్నారంటే, నాకు ఒక కళ ఉంది, ఆ కళ ఎప్పటికైనా నిజమవుతుందో లేదో నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఆ కళకు అంటూనే ఉంటాను అని చెప్తున్నారు స్వామీజీ. అది ఇక్కడ ఒకటి చదువుతాను చూడండి. నౌ an ideal presents itself to my mind. It may be only a dream. I do not know whether it will ever be realized in this world, but sometimes it is better to dream a dream than die on hard facts.
అంటే ఎంతసేపు ఇంక జరుగుతున్న అన్యాయాలు, కిరాతకాలు, ఈ మోసాలు ఇవన్నీ ఆలోచించుకుంటూ అవే నిజాలు కదా అని వాటిని ఆలోచించుకుంటూ ఉంటావా? లేకపోతే ఎప్పటికైనా సరే ప్రపంచం బాగుపడుతుంది, అందరూ మంచిగా మారుతారు, అందరూ ఒకరితో ఒకరు బాగా ఉంటారని మంచి డ్రీమ్ చేసుకోవడం మంచిది ఇట్లాంటి వాటిపైన ఉండే కన్నా. అందువల్ల నేను ఒక డ్రీమ్ అంటే స్వప్నిస్తున్నాను, నేను ఒక స్వప్నాన్ని చూస్తున్నాను. గ్రేట్ ట్రూత్స్ ఈవెన్ ఇన్ ఏ డ్రీమ్ ఆర్ గుడ్. గొప్ప గొప్ప విషయాలు, ప్రపంచం అంతా కూడా ప్రశాంతంగా ఉంది, ఇలాంటివి నువ్వు ఆలోచించుకుంటూ మంచిదే. అది ఒక పాజిటివ్ థాట్ని నువ్వు ఇవ్వగలుగుతావు. బెటర్ దాన్ బ్యాడ్ ఫ్యాక్ట్స్, సో లెట్ అస్ డ్రీమ్ ఏ డ్రీమ్ అని స్వామీజీ చెప్తున్నారు. ఎటువంటి డ్రీమ్ అంటే ఇక్కడ ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి. లాస్ట్లో స్వామీజీ చెప్పినటువంటి ఇవి యాజ్ ఇట్ ఈజ్ నేను చదువుతాను. ఈ లోపల ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్ ఉందేమో చూద్దాం. స్వామీజీ ఏం చెప్తున్నారంటే, ఒక హోటల్లో సపోజ్ ఒక హోటల్ ఉంది, రకరకాల పిలిగ్రిమ్ అంటే కాశీ ఉందనుకోండి, రకరకాల ప్లేసెస్ నుంచి వస్తారు. అక్కడ హోటల్లో వాళ్ళు అన్ని రకాల ఫుడ్స్ పెట్టారనుకోండి, ప్రతి వాళ్ళు వెళ్ళొచ్చు అక్కడికి. గుజరాతీ ఫుడ్, ఆంధ్ర ఫుడ్ మొత్తం అన్నీ పెట్టాలి. కేవలం ఆంధ్ర వాళ్ళకే అని పెట్టారనుకోండి, వాళ్ళే వస్తారు. అలా కాకుండా అన్ని రకాలు పెడితే ఏమవుతుంది, అన్ని రకాలు వస్తారు. అలాగే మనకు కూడా అన్ని రకాలు ఉన్నాయనుకోండి, ఈ ప్రపంచంలో అన్ని రకాల మార్గాలు, మతాలు ఉంటే మనకి ఏది కావస్తే అది తీసుకుంటాం. అది అనమాట యూనివర్సల్ రిలీజియన్ అంటే. ఎలా ఉండాలి, అందరినీ అకామిడేట్ చేయాలి, అన్ని భావాల వాళ్ళని అకామిడేట్ చేయాలి, విగ్రహారాధకుల్ని చేయాలి, హయ్యెస్ట్ ఎవరైతే మన ఆత్మ, నేను నువ్వు ఆత్మ అనుకునే వాళ్ళకి కూడా అది ఆశ్రయాన్ని ఇవ్వగలగాలి అన్నమాట. హిందూయిజం అటువంటి రిలీజియన్. ఈ మాట మనమే కాదు, ఫారినర్స్ కూడా అన్నారు. మన సిస్టర్ నివేదిత కూడా, మార్గరెట్ ఎలిజబెత్ నోబెల్ ఆవిడ అంటారనమాట, ఇట్ ఈస్ ఎ స్పిరిచువల్ యూనివర్సిటీ. హిందూయిజం ఒక యూనివర్సిటీ. ఎవరికి కావాలండి, కిండర్ గార్డెన్ నుంచి ఎల్కేజీ నుంచి పిహెచ్డి వరకు మీకు ఏది కావాల్సి దొరుకుతుంది. మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి గ్రామ దేవతల దగ్గరికి వెళ్ళి అక్కడ వీళ్ళు ఏం చేస్తారు, దాన్ని కూడా భగవంతుడి కింద ఆరాధిస్తారు. మా గ్రామాన్ని ఒక దేవత రక్షిస్తూ ఉంది, ఒక శక్తి, దానికి ఒక ఏదో పేరు పెట్టుకుంటారు, అక్కడ జాతరలు చేసుకుంటారు, ఆనందంగా ఉంటారు. వాళ్ళు తక్కువ అనడానికి నీకేం అర్హత లేదు. వాళ్ళ లెవెల్లో వాళ్ళు భగవంతుడితో కనెక్ట్ చేసుకుంటున్నారు. సో ఈ విధంగా దాని నుంచి హయ్యెస్ట్ ఫిలాసఫీ త్వమేవాహం సోహం, ఈ భావంతో నేను ఎప్పుడు నన్ను ఏం చేసినా, నన్ను పులి వచ్చి తినేసినా నాకేం ప్రాబ్లం లేదు, నేను అది ఒకటే, ఇటువంటి వాళ్ళు ఉన్నారు. సో ఇది స్పిరిచువల్ యూనివర్సిటీ హిందూయిజం అన్నది అని ఫారినర్స్ కూడా చెప్తారనమాట. ఈ విధంగా మనకు ఒక యూనివర్సల్ రిలీజియన్ కావాలంటే అన్ని భావాల్ని అకామిడేట్ చేసుకోవాలి. మనకి ఇస్లాం చేసే మార్గాన్ని కూడా మనం వెల్కమ్ చేస్తాం. క్రిస్టియానిటీ స్వామి ఠాకూర్ ఏం చేశారు, శ్రీరామకృష్ణులు అన్నిటినీ, ఆయన స్పిరిచువల్ యూనివర్సిటీ, ఆయన ఒక యూనివర్సిటీ, అన్ని రకాల ఆయన కూడా సాధన చేశారు. అందులో ఎలా ఉంటుంది టేస్ట్ చూద్దాం భగవంతుడిని. ఈయన వదిలేసుకోవాల్సిన అవసరం లేదు, నీకు కావాలంటే అందులో కూడా టేస్ట్ చేయి. ఇంకా రకరకాల స్వామీజీ అంటారు. అంతేకాదు, ఇంకా ఫ్యూచర్లో వచ్చే ఎన్నో వందల మార్గాలకి అక్కడ చోటు ఉండాలి. అది యూనివర్సల్ రిలీజియన్ అంటే. ఇది ఎప్పటికైనా సాకారం అవుతుందా అంటే చెప్పలేము. కానీ మనం ఏం చేద్దాం, అది సాకారం అవుతుందనే దాని గురించి ఆలోచిద్దాం. ఆలోచిస్తే కొంచెం ముందుకు వెళ్తాం అని చెప్తున్నారు స్వామీజీ. సరే, ఇప్పుడు చూడండి, నేను స్వామీజీ చివరిలో చెప్పిన మాటలు నేను చదువుతున్నాను డైరెక్ట్గా. You know that there are various grades of mind. You may be a matter of fact, common sense rationalist. You do not care for forms and ceremonies. You want intellectual, hard, ringing facts and they alone will satisfy you. ఇప్పుడు మనం చెప్పుకున్నదే, నువ్వు మేబీ ఎక్కువ నీకు ఇలా పూజలు పునస్కారాలు ఇవన్నీ వ్రతాలు నీకు ఇష్టం ఉండదు. నువ్వు ఎంతసేపు ఈ థాట్ లెవెల్లో ఉంటావు, భగవంతుడు అంటే ఏంటి అని ఆలోచిస్తూ ఉంటావు. నువ్వు అలా అయ్యి ఉండొచ్చు. అలాగే కొంతమంది ఇప్పుడు ఈ మొహమ్మడన్స్ వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళకి విగ్రహాలు సెరమోనీస్ అసలు నిషేధం. అలాగే క్రిస్టియానిటీలో కూడా ఒక సెక్ట్ ఉంది, వాళ్ళకి కూడా అసలు ఏ విగ్రహం కానీ ఏది ఉండదన్నమాట, రిచువల్ సిస్టమ్. వాళ్ళు ఎప్పుడు కమ్యూనియన్ చేస్తూ ప్రేయర్ చేస్తూ ఇట్లా ఉంటారు. అలా అని చెప్పేసి మిగిలిన వాళ్ళు చేస్తున్న వాళ్ళు మనం తక్కువగా అనుకోకూడదు. వాళ్ళు కొంతమంది ఉండొచ్చు కదా, ఆ సెరమనీస్ అంటే ఇష్టమైన వాళ్ళు ఉండొచ్చు. ఇక్కడ చూడండి, మనకి పూజలు వ్రతాలు దీపాలు అంటే చాలామంది వచ్చేస్తారు, 100 మంది వచ్చేస్తారు ఇక్కడికి. అది ఇప్పుడు ఈ లెక్చర్ చూడండి ఎంతమంది వచ్చారు. వెంటనే కుంకుమ పూజ ప్రసాదాలు అనగానే చాలామంది వస్తారు. అంటే వాళ్ళ లెవెల్లో అది భగవంతుడిని కనెక్ట్ చేసుకోవడం, అది తక్కువని అనకూడదు మనం. సో వాళ్ళ కోసం ఉండాలి మార్గం, అలాగే ఇలాంటి వాళ్ళ కోసం కూడా ఉండాలి. అలాగే కొంతమందికి ఈ లెక్చర్స్ కూడా వేస్ట్ అనిపిస్తుంది. ఎందుకు వచ్చింది, మనం ఫస్ట్ ఏం చేయాలి, మనం చెప్పిన దాన్ని ఒక మాట విని లోపల సాధన చేయాలి, అది హైయెస్ట్ గ్రేడ్. వాళ్ళకి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, వినాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఒక్కటే అర్థమైంది, భగవంతుడు కేవలం మాటల వల్ల రాడు, లోపల సాధన వల్ల వస్తాడని చెప్పిన వాళ్ళు ఏం చేస్తారు, కేవలం ధ్యానం చేసుకుంటూ ఉంటారు. సో చూడండి, ఇవన్నీ కూడా మనకు అందరికీ అవసరమే. ఇది స్వామీజీ అది చెప్తున్నారు ఇక్కడ.
But there is another man who is more artistic. He wants a great deal of art. Art అంటే అర్థమైన కళ కావాలి. ఒక అందమైన విగ్రహాన్ని చెక్కుతారు, లోహాలతో అందమైన విగ్రహాన్ని జీవకళ ఉట్టిపడుతూ ఉంటుంది, చక్కగా అలంకరిస్తారు, అలంకరించి పువ్వులు పెడతారు, రకరకాల దండలు, మనం మాలలు చేస్తూ ఉంటాం. మన యొక్క కళా సృష్టి అంతా కూడా భగవంతుని మీద మనం చేయాలని చూస్తూ ఉంటాం. హీ వాంట్స్ లైట్స్, క్యాండిల్స్ అండ్ ఆల్ ద ఇన్సైనియా అండ్ పారఫెర్నేలియా ఆఫ్ రిచువల్ అండ్ హీ మే సీ గాడ్. చూడండి, ఆ విధంగా అతను భగవంతుని దర్శిస్తున్నాడు. హిజ్ మైండ్ టేక్స్ గాడ్ ఇన్ దోస్ ఫార్మ్స్ యాజ్ యువర్స్ టేక్స్ హిమ్ త్రూ ద ఇంటలెక్ట్. దెన్ దెర్ ఈస్ ద డివోషనల్ మ్యాన్ హూస్ సోల్ ఈజ్ క్రయింగ్ ఫర్ గాడ్. అంటే భగవంతుడి పేరు చెప్పగానే ఏడుస్తూ ఉంటారు, ప్రార్థనలు చేస్తూ ఉంటారు. హీ హ్యాస్ నో అదర్ ఐడియా బట్ టు వర్షిప్ గాడ్ అండ్ టు ప్రైజ్ హిమ్. దెన్ అగైన్ దెర్ ఈస్ ద ఫిలాసఫర్ స్టాండింగ్ అవుట్ సైడ్ ఆల్ దీస్ మాకింగ్ ఎట్ దెమ్. హీ థింక్స్ వాట్ నాన్ సెన్స్ దే ఆర్, వాట్ ఐడియాస్ అబౌట్ గాడ్. ఇవన్నీ కూడా ఏంటో యూస్లెస్ అని అనుకునేవాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళందరికీ ఆఫర్ చేయగలిగే ఒక రిలీజియన్ ఉండాలని స్వామీజీ చెప్తున్నారు. అండ్ దే మే లాఫ్ ఎట్ వన్ అనదర్. ఒకరిని చూసి ఒకరు నవ్వుకుంటారు, ఏంటి పూజలు పునస్కారాలు చేసుకుని ఎంతసేపు అలా కూర్చొని ఉంటారు అని చెప్పి వీళ్ళు నవ్వుతూ ఉంటారు. బట్ ఈచ్ వన్ హ్యాస్ ఎ ప్లేస్ ఇన్ దిస్ వరల్డ్. ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో ప్రతి వాళ్ళకి కూడా స్థానం ఉంది. ఆల్ దీస్ వేరియస్ మైండ్స్, ఆల్ దీస్ వేరియస్ టైప్స్ ఆర్ నెసెసరీ. If there ever is going to be an ideal religion, it must be broad and large enough to supply food for all these minds. So నిజంగా అందరికీ ఆశ్రయాన్ని ఇవ్వగలిగినటువంటి మతం నిజంగా ఏదైతే ఉంటే కనుక అందరికీ వాళ్ళకి సరిపడా ఫుడ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకరికి ఒక్కొక్కటి ఇష్టం, ఒకరికి ఒక్కొక్కటి ఇష్టం, అదనమాట. ఇట్ మస్ట్ సప్లై ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఫిలాసఫీ టు ద ఫిలాసఫర్, ద డివోటీస్ హార్ట్ టు ద వర్షిపర్. To the ritualist, it will give all that the most marvelous symbolism can convey. To the poet, it will give as much of heart as he can take in, and other things besides. మనం ఈ మధ్య మన శారదా సాధన అని చేసాం కదా, అందులో మనం ఏం చేసామని చెప్పండి. మీరు శారదాదేవి పైన ఎవరైనా పాటలు రాసేవాళ్ళు పాటలు రాయండి, బొమ్మలు వేసేవాళ్ళు బొమ్మలు వేయండి, లేకపోతే కవితలు రాసేవాళ్ళు కవితలు చేయండి, అలాగే ఆవిడ మీద నాటకాలు రాసేవాళ్ళు నాటకాలు రాయండి. ఎందుకు పెట్టాము ఇదంతా కూడా? ఒక్కొక్కరిలో ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. ప్రతి టాలెంట్ని ఉపయోగించుకొని మనం భగవంతుడి వైపే డైరెక్ట్ చేయడం అనమాట. సో ఎంత చక్కటి మొత్తం అన్నీ బయటకు వచ్చాయి. మాకు ఎంతమంది కవితలు రాశారు, నాటకాలు రాశారు, అమ్మ మీద సొంతంగా ఏకపాత్రాభినయాలు రాశారు. ఇక పావుని ఎన్ని ఏకపాత్రాభినయాలు రాశారు ఆవిడ కూర్చొని రోజుకొకటి. తర్వాత కవితలు రాశారు. ఒక ఆవిడ భీమాదేవి అని ఉన్నారు, ఆవిడ రోజుకొకటి అమ్మని తలుచుకుంటూ ఆవిడ మొత్తం ఎన్ని ఊహా చిత్రాలు ఉన్నాయి, ఒక 100 ఊహా చిత్రాలు గీశారు ఆవిడ. అవన్నీ కూడా మేము ఒక బుక్లెట్ తయారు చేస్తున్నాము. సో ఇవన్నీ చూడండి, లోపల నుంచి ఉన్నటువంటి కళ దాని నుంచి బయటకు వస్తుంది. కొంతమంది ఎలా ఆరాధించాలో అలా జపం చేసుకునే వాళ్ళు జపం చేసుకున్నారు, ఈ విధంగా అనమాట. సో ప్రతి వాళ్ళకి కూడా ప్లేస్ ఉండాలి. దే మే లాఫ్ ఎట్ వన్ అనదర్ బట్ ఈచ్ వన్ హ్యాస్ ఎ ప్లేస్ ఇన్ దిస్ వరల్డ్ అని చెప్పాం కదా. టు మేక్ సచ్ ఎ బ్రాడ్ రిలీజియన్ వీ షల్ హ్యావ్ టు గో బ్యాక్ టు ద టైమ్ వెన్ రిలీజియన్స్ బిగాన్ అండ్ టేక్ దెమ్ ఆల్ ఇన్. అంటే అనాది కాలం నుండి ఏవైతే మార్గాలు వచ్చాయో వాటన్నిటినీ కూడా మనం తీసుకోవాలి, కొట్టిపడేయకూడదు దేన్ని కూడా. అవర్ వాచ్ వర్డ్ దెన్ విల్ బి యాక్సెప్టెన్స్ అండ్ నాట్ ఎక్స్క్లూజన్. మన యొక్క ఇప్పుడు సిద్ధాంతం ఏం కావాలన్నమాట, మన యొక్క స్లోగన్ ఏం కావాలి, అందరినీ యాక్సెప్ట్ చేయి, ఎలాంటి వాడైనా సరే. నాట్ ఎక్స్క్లూజివ్నెస్, అది తప్పు అని అనొద్దు ఎప్పుడు కూడా. అలాగే టాలరెన్స్ అని పదం కూడా వద్దు. టాలరెన్స్ అంటే నేను నిన్ను ఏదో రకంగా భరిస్తున్నాను బాబు అంటే అర్థం ఏంటి, నువ్వంటే నాకు ఇష్టం లేదు ఏదో రకంగా భరిస్తున్నాను, అది కాదు. యాక్సెప్టెన్స్ ఎలాగ నువ్వు ఎలా ఉన్నావో అలాగే యాక్సెప్ట్ చేయాలి. నీకు చాలా కోపం, ఆ కోపంతోనే నేను యాక్సెప్ట్ చేయగలిగాను. ఆ కోపం నేను ఏదో భరిస్తున్నాను, రెండింటికి తేడా చూసారా? ఇక్కడ చాలా శక్తి ఉండాలి. ఎవరైతే యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళకి ఎంతో సహనం ఉండాలి, ఒక సహవేదన ఉండాలి, వాళ్ళని అర్థం చేసుకునే స్థాయి ఉండాలి. సో ఇది యాక్సెప్టెన్స్ అనమాట. అలాగే రిలీజియన్ విషయంలో కూడా యాక్సెప్టెన్స్ ఉండి నీకు నచ్చకపోవచ్చు కొన్ని పద్ధతులు, కానీ ఆ స్థాయిలో అవే కరెక్టు అని యాక్సెప్ట్ చేయగలగాలి. సో ఇది. సో వై షుడ్ ఐ టాలరేట్? టాలరేషన్ అనేది కరెక్ట్ కాదు. టాలరేషన్ మీన్స్ దట్ ఐ థింక్ దట్ యు ఆర్ రాంగ్ and I am just allowing you to live. Is it not a blasphemy to think that you and I are allowing others to live? I accept all religions that were in the past and worship with them all. I worship God with every one of them in whatever form they worship Him.
I shall go to the mosque of the Mohammedan. I shall enter the Christian's church and kneel before the crucifix. I shall enter the Buddhistic temple where I shall take refuge in Buddha and in his law. Dharmam sharanam gacchami. I shall go into the forest and sit down in meditation with the Hindu who is trying to see the light which enlightens the heart of everyone. చూడండి, ఇక్కడ నేను ఈ విధంగా ప్రతి దాని దగ్గరికి వెళ్ళి మనము అది చేయగలము అని చెప్తున్నారు. ఓకేనా? Not only shall I do all this, but I shall keep my heart open for all that may come in the future. ఇంకా ఫ్యూచర్లో చాలా చాలా మార్గాలు రావచ్చు, వాటన్నిటికీ కూడా నేను రెడీగా ఉన్నాను నేను యాక్సెప్ట్ చేయడానికి. ఈజ్ గాడ్స్ బుక్ ఫినిష్డ్ ఆర్ ఈజ్ ఇట్ స్టిల్ ఏ కంటిన్యూస్ రివల్యూషన్ గోయింగ్ ఆన్? మీరు ఏమనుకుంటున్నారు, కేవలం ఇక్కడ ఏదైతే ఉందో భగవద్గీతలోనే అన్నీ ఉన్నాయి, లేకపోతే బైబిల్లోనే అన్నీ ఉన్నాయి, ఖురాన్లోనే అన్నీ ఉన్నాయి, ఇదా? కాదు, ఇంకా ఇన్ఫినిట్, ఇది అనంతం, ఇంకా ఎన్నో భావాలు వస్తాయి, ఎన్నెన్నో భావాలు వస్తాయి. ద బైబిల్, ద వేదాస్, ద ఖురాన్ అండ్ ఆల్ అదర్ సీక్రెట్ బుక్స్ ఆర్ బట్ సో మెనీ పేజెస్. ఈ గ్రంథాలు ఉన్నాయి చూసారా, ఒక్కొక్కటి ఒక్కొక్క పేజ్ అది. అండ్ అన్ ఇన్ఫినిట్ నంబర్ ఆఫ్ పేజెస్ రిమైన్ ఎట్ టు బి అన్ఫోల్డెడ్. ఇంకా అనంతమైనటువంటి సంఖ్యలో ఉన్నటువంటి ఇంకా పేజీలు వస్తూ ఉంటాయి, ఈ ఆధ్యాత్మిక అన్ఫోల్డ్ అవుతూ ఉంటాయి ఈ హ్యుమానిటీ ముందుకు వెళ్ళే కొద్దీ కూడా. We stand in the present but open ourselves to the infinite future. నేను ఇక్కడ ఉన్నాను, అన్ని భావాలకి నేను ద్వారాలు తెరవాలి యాక్సెప్ట్ చేయడానికి అని చెప్తున్నారు. We take in all that has been in the past, enjoy the light of the present and open every window of the heart for all that will come in the future. చూడండి, అన్నిటినీ పాతవన్నిటినీ యాక్సెప్ట్ చేసేస్తున్నాను, ఇంకా కొత్త వచ్చేవాటి అన్నిటికీ కూడా నా తలుపులు తెచ్చుకొని ఉన్నాను. సాల్యుటేషన్ టు ఆల్ ద ప్రొఫెట్స్ ఆఫ్ ద పాస్ట్. అంటే ఇంతవరకు వచ్చినటువంటి ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో, మహాత్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నమస్కరిస్తున్నాను. టు ఆల్ ద గ్రేట్ వన్స్ ఆఫ్ ద ప్రెజెంట్. ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే మహాత్ములు ఉన్నారో వాళ్ళందరికీ నమస్కరిస్తున్నాను. అండ్ టు ఆల్ దట్ ఆర్ టు కమ్ ఇన్ ద ఫ్యూచర్. ఇంకెవరైతే ఇంకా వస్తారో ముందు వాళ్ళందరికీ కూడా నేను నమస్కారాలు చెప్తున్నాను అని చెప్పి స్వామీజీ ఈ యొక్క లెక్చర్ని ముగించారనమాట. ఇది దీని పేరేంటి? ద వే టు ద రియలైజేషన్ ఆఫ్ అ యూనివర్సల్ రిలీజియన్. అంటే విశ్వజనీన మతాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఏ మార్గాల ద్వారా అర్థం చేసుకోవచ్చు, ఆ మార్గాలు మనకు చెప్పారన్నమాట స్వామీజీ. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఇందులో ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? అది పేరు చెప్పారు కదా మాతాజీ, దాని పేరు ఇప్పుడు యూనివర్సల్ రిలీజియన్, దానికి పేరు చెప్పారు, దాని మీనింగ్ ఇంకొకసారి రిపీట్ చేయాలి. ఏం చెప్పానది నేను? లెక్చర్ పేరేంటి? ద వే టు ద రియలైజేషన్ ఆఫ్ అ యూనివర్సల్ రిలీజియన్. రియలైజేషన్ అంటే ఏంటనమాట? మన అనుభూతి చెందడం. ఏంటి అనుభూతి చెందడం? విశ్వజనీన మతాన్ని అంటే అనుభూతి చెందడం, క్రైస్తుని అనుభూతి చెందడం, రాముడిని అనుభూతి చెందడం, కృష్ణుని అనుభూతి చెందడం, అది కాదు ఇక్కడ. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఒక విశ్వజనీన మతాన్ని అనుభూతి చెందడం అంటే అర్థం ఏంటంటే మార్గాలు ఎన్నో ఉన్నాయి, గమ్యం ఒక్కటే అని అర్థం చేసుకోవడం. దానికి అంటే దాన్ని ఏ విధంగా, ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, నా మతమే కరెక్టు, ఇందులో చెప్పిన సిద్ధాంతాలే కరెక్ట్ అని అనుకుంటున్నాం కదా మనం అందరం కూడా. అది కరెక్ట్ కాదు, అన్ని మతాల్లోనూ కూడా సత్యం ఉంది. ఏ విధంగా ఇవన్నీ కలిపి ఒకటే మతం అయితే మానవులందరూ కూడా అందులో ఉన్న మంచిని ఇందులో ఉన్న మంచిని తీసుకుని ముందుకు పురోగతి చెందగలరో అటువంటి ఒక భావాన్ని, ఒక కేంద్రాన్ని, యూనివర్సల్ అంటే విశ్వజనీన ధర్మాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అన్నది స్వామీజీ చెప్తున్నారు ఇక్కడ. ఇప్పుడు క్రిస్టియన్స్ అంటున్నారు క్రిస్టియానిటీ కరెక్ట్ అంటున్నారు, ముస్లిమ్స్ అంటున్నారు ఇస్లాం కరెక్ట్ అంటున్నారు, అలాగే హిందువులు ఎలా అంటున్నారు, బుద్ధిస్టులు మాది కరెక్ట్ అంటున్నారు. ఏది కరెక్ట్ మరి? ఏది కరెక్ట్? మరి నీకు ఇప్పుడు సపోజ్ నీకేం తెలీదు, వీళ్ళు ఇది కరెక్ట్ అంటున్నారు, వాళ్ళు ఇది కరెక్ట్ అంటున్నారు, నీకు ఎలా అర్థమవుతుంది? అది అంటే ఏది తీసి పడేయకూడదు. స్వామీజీ చెప్పేది ఏంటంటే ఇన్ని రోజులు ఈ ధర్మాలు సర్వైవ్ అవుతున్నాయి అంటే, ఇన్ని రోజులు ఉన్నాయంటే దానిలో ఏదో మంచి ఉంది కొంచెం అన్నా, లేకపోతే అవ్వవు ఇన్ని రోజులు, ఆ టైంకి నిలబడవు అనమాట. ఎందుకంటే ఎక్కడైతే పూర్తిగా కిరాతకత్వంతో కొన్ని రోజులు ఉంటుంది, పోతుంది అది. అర్థమైంది? ఎక్కడైతే శాంతి ఇలాంటి యూనివర్సల్ ప్రిన్సిపల్స్ ఉంటాయో అవే చిరకాలం నిలబడతాయి.
ఎక్కడైతే విభేదం ఎక్స్క్లూజివ్నెస్ ఉందో కొంతకాలం ఉండొచ్చు, మేబీ కొన్ని వేల సంవత్సరాలు ఉండొచ్చు, కానీ కాలగమనంలో వెళ్ళిపోతాయి. ఎందుకని ఈరోజు ఋషుల ధర్మం ఈరోజు నిలబడి ఉంది? ఎంత దాడులు జరిగినా ఈరోజు ఋషుల ధర్మం ఎందుకు నిలబడి ఉందంటే అక్కడెక్కడ అసలు వాళ్ళు ఎవరో తెలియదు మనకి, కేవలం సత్యాలను చెప్పుకుంటూ వెళ్ళారు. అది ఓన్లీ ప్రిన్సిపల్సే, మనుషుల్ని ఎక్కడ బోధించలేదు. నేను అత్రి మహర్షిని లేకపోతే అంగీరసుణ్ణి నేనే చేశాను ఎక్కడని చెప్పారా? కేవలం ప్రిన్సిపల్స్ చెప్పారు. స్వామీజీ కూడా వచ్చి ఇక్కడ ఏం చెప్పారు? మీరు శ్రీరామకృష్ణులు మీరు ప్రచారం చేయొద్దు, మీరు కేవలం శ్రీరామకృష్ణులు చెప్పినట్టు ఆదర్శాన్ని ప్రిన్సిపల్స్ మాత్రమే ప్రచారం చేయండి అని చెప్పారు వాళ్ళ బ్రదర్ డిసైపుల్స్ అందరికీ. కేవలం ప్రిన్సిపల్స్ కావాలి. అంతే స్వామి వివేకానంద గురించి మీరు ఎక్కడ చెప్పొద్దు అసలు. మీరు కేవలం ఏదైతే నేను ఆదర్శాలు నేను మీకు వివరించానో దాన్ని చెప్పండి. మీరు బుద్ధుడు ఏమన్నారు? మీరు అసలు నన్ను ఎవరు ఫాలో అవ్వద్దు, మీరు ఆత్మదీపోభవ అని చెప్పారు. ఏం గట్ చూడండి, వాడికి ఎక్కడ పర్సనల్గా ఎక్కడా లేదు. అందుకే ఈ రిలీజియన్స్ చిరకాలం ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ దేనికి అక్కడ మనిషికి లేదు కదా. అక్కడ మనిషికి మీరు వచ్చిన గుడుల్లో లేదు మన రిలీజియన్, బుక్స్లో లేదు మన రిలీజియన్, కేవలం ఇక్కడ ఉందన్నమాట. ఎక్కడైతే మనిషి ఆ మనుషులు వచ్చే కొద్దీ కూడా రిలీజియన్ ఎక్కడ నాశనం చేయగలుగుతావు? నాశనం చేయలేవు. అది రిలీజియన్ గుడుల్లో ఉంటే నాశనం చేయగలవు, అలాగే పుస్తకాల్లో ఉంటే నాశనం చేయగలవు. కానీ ఇక్కడ ఎక్కడుంది? స్పిరిట్ ఇక్కడుంది. సో అది మనకన్నమాట చెప్పేది. అర్థమైందా? యూనివర్సల్ రిలీజియన్ అంటే ఎందుకు ఇది నాశనం కాదు. ఏదైతే శాశ్వతమైనటువంటి ప్రిన్సిపల్స్ పైన ఆధారపడిందో, ఏదైతే ఈ పర్సనల్ మనుషుల మీద ఆధారపడలేదో అటువంటి శాశ్వతంగా నిలుస్తుంది. అది న్యాచురల్. కేవలం మనిషిని మీద ఆధారపడింది అనుకో, ఆ మనిషి ఒకప్పుడు ప్రూవ్ అయిందనుకో సరిగా లేదని చెప్పేసి మొత్తం రిలీజియన్ అంతా కొలబడిపోతుంది ఒకే మనిషి పైన ఆధారపడి. అర్థమైందా? అందుకే మన కృష్ణుడు కూడా హిందూయిజంలో ఎవరండి హయ్యెస్ట్? ఎవరు హయ్యెస్ట్ కదా, వేదాలు హయ్యెస్ట్ అన్నారు. వేదాలు అంటే ఏంటి? కేవలం ప్రిన్సిపల్స్, నాలెడ్జ్ ఈజ్ ద హయ్యెస్ట్. నాలెడ్జ్ కంటే కూడా ఏది హయ్యెస్ట్? అనుభూతి హయ్యెస్ట్. వేదాలు త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యో భవార్జున. వేదాలను కూడా తక్కువగా తన యొక్క గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తక్కువగా చూపించినటువంటి తక్కువ చేయడం అంటే అశ్రద్ధ కాదు. వేదాల కంటే కూడా అనుభూతి ప్రధానమైనదని చెప్పినటువంటి మతం ఇదొక్కటే. ఇంకెక్కడ మతం కాదు, ఇది ధర్మం. ఇదొక్కటే. త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యో భవార్జున. వేదాలలో కూడా త్రిగుణాత్మిక విషయాలను గురించి చర్చిస్తున్నారు. అందువల్ల నువ్వు త్రిగుణాతీతుడు నువ్వు గుణాతీతుడు అవ్వాలి. అది హయ్యెస్ట్. సో ఇలా చెప్పింది ధర్మం అన్నమాట. దీనికి నాశనం లేదు. ఎలా? అందుకని సనాతన ధర్మం ఉన్నారు. ఎందుకని? సనాతనం అంటే ఎప్పుడు ఉండేది. ఎందుకని సనాతనం ఎప్పుడు ఉండేది? సనాతనమైనటువంటి విలువలపైన ఆధారపడి ఉంది కాబట్టి అందుకని ఎప్పుడు ఉండేది. సృష్టి ఎన్నాళ్ళు ఉంటుందో దీనికి నాశనం లేదు. ఈవెన్ ఒక్కళ్ళు మిగిలి ఉన్న ఈ ధర్మాన్ని ఆచరించేవాళ్ళు అది మళ్ళీ వస్తుంది. మనిషి మీద ఆధారపడలేదు, గ్రంథం మీద ఆధారపడలేదు, దేని మీద ఆధారపడలేదు, ఏవో కొన్ని కమాండ్మెంట్స్ మీద ఆధారపడలేదు. కేవలం అనుభూతి ఏంటది? ఏకత్వ అనుభూతి. అర్థమైందా? సో దానిని ఎలాగా వీళ్ళకి స్వామీజీ ఎవరికి చెప్తున్నారు? వాళ్ళకి చెప్తున్నారు. వాళ్ళకి ఎందుకంటే అది లేదు కదా. క్రిస్టియానిటీ ఈజ్ ద హయ్యెస్ట్ అని పట్టుకుని కూర్చున్నారు వాళ్ళప్పుడు. క్రిస్టియానిటీ హయ్యెస్ట్ అని చెప్పడానికి వాళ్ళు మత మహాసభలను చేస్తారు అక్కడ. సో వాళ్ళకి వెళ్ళి స్వామీజీ ఏం చెప్తున్నారంటే ఎవరికి కూడా ఎక్స్క్లూజివ్ క్లెయిమ్ లేదు, నాదే గొప్పది అనుకుని చెప్పేది లేదు, అసలు అధికారం లేదు ఎవరికి కూడా. సో అందుకని దేనిని ఆయన ఏం చేస్తున్నారు? తృణీకరించలేదు, తక్కువ చేయలేదు. అన్నిట్లో ఎంత వాళ్ళు దౌర్జన్యాలు చేస్తున్నారు వాటిని ఎవరు విమర్శించలేదు. స్వామీజీ ఏం చేస్తారు? అందులో ఉన్న మంచిని తీసుకోండి. ఈ రోజు వరకు ఉంది ఇవన్నీ అంటే అందులో ఒక మంచి చాలా లైఫ్ ప్రిన్సిపల్ ఒకటి ఉంది, దానిని మీరు తీసుకుని ముందుకెళ్ళాలి అని చెప్తున్నారు స్వామీజీ. సో దాన్ని ఏ విధంగా ఏ ఆలోచన ద్వారా మనం ఆ విశ్వజనీన మతాన్ని మనం అర్థం చేసుకోవాలన్నది చెప్తున్నారు. ఇది అక్కడ వాళ్ళకి చెప్తున్నారు అనమాట. మనందరికీ అంత అవసరం లేదు ఇది, ఎందుకంటే మన న్యాచురల్గానే మన బ్లడ్లోనే ఉంది ఇది, అన్నిటినీ యాక్సెప్ట్ చేయడం అన్నది. అవునా కదా? అర్థమైందా? ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.